ఇక్కడ ఒక ప్రశ్న అనేది నాకొచ్చింది. అది మీకు కూడా రావాలి. ఏంటి అంటే, ఈ భూకంపాలు, యుద్ధాలు, సునామీలు, కరువులు, తెగుళ్ళు, ఇంకా ఈ రకరకాలమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతున్నాయి. అయితే యేసుక్రీస్తు రాకడకి ముందు జరుగుతున్నాయని వాక్యం చెప్తుంది. అయితే ఇవి భూమి పుట్టినప్పటి నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. అయితే ఈ యొక్క కడవర దినాలు ఎప్పటి నుంచి, మనకి టైం లైన్ ఎప్పటి నుండి? ఇప్పుడు యేసుక్రీస్తు రాకడకు ముందు కొన్ని జరుగుతాయి అని వాక్యం తెలియజేస్తుంది. సో ఆ రాకడకు ముందు అనే టైం లైన్ ఎప్పటి నుండి అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే భూమి పుట్టినప్పటి నుంచి కూడా యేసుప్రభు రాకడకు ముందేనా? ఇప్పుడు భూమి పుట్టినప్పటి నుండి కూడా అన్నీ జరుగుతున్నాయండి. యేసుప్రభు అప్పటికి పుట్టలేదు అంటే అప్పుడు కూడా యేసుప్రభు రాకడకు ముందు జరిగే విషయాలు కూడా జరుగుతున్నాయి.